Hi friends, how are you? Welcome back to my channel, Preeti's Let's Learn. Friends, don't forget to subscribe my channel. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూసినట్లయితే 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో టీచింగ్ ఫ్యాకల్టీని పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ బేసిస్లో సిబిఎస్ఈ సిలబస్ కోసం అపాయింట్ చేసుకుంటున్నారు. అయితే ద అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 10 జూన్ 2020 టు 24 జూన్ 2020. 10th నుంచి మనకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ ఆన్లైన్ లింక్ అయితే ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ది. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చూసినట్లయితే సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, ఇంకా లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ వీటన్నిటికీ భర్తీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా మనం చూసినట్లయితే మనకి 160 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాము. పార్ట్ టైం అవుట్సోర్స్ ఫ్యాకల్టీ కాబట్టి సో బ్యాచిలర్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీతో సమానమైన కోర్సులో అయినా 50% తెచ్చుకొని ఉండాలి. సో తెలుగుకి టీజీటీ తెలుగు సబ్జెక్ట్కి థర్డ్ లాంగ్వేజ్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. డిగ్రీ 3 yearsలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా తెలుగు అనేది ఉండాలి. అలాగనే ఫర్ టీజీటీ హిందీ డిగ్రీ 3 yearsలో హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఫర్ టీజీటీ ఇంగ్లీష్ 3 years డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఇంగ్లీష్ ఉండాలి. ఫర్ టీజీటీ సోషల్ స్టడీస్ వచ్చేసి ఎనీ 2 of the following మెయిన్ సబ్జెక్ట్ యాజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్: హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఇదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ. సో హిస్టరీ, జియోగ్రఫీతో కలిపి ఇంకొక సబ్జెక్ట్ ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ ఉండాలి. సో హిస్టరీ లేదా జియోగ్రఫీ ఏదైనా ఒక సబ్జెక్ట్తో పాటు ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ ఇంకో సబ్జెక్ట్గా ఉండాలి. ఫర్ టీజీటీ మ్యాథ్స్ వచ్చేసి మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. దాంతోపాటు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ అండ్ స్టాటిస్టిక్స్ వీటిలో ఏదైనా సెకండ్ సబ్జెక్ట్గా ఉండొచ్చు. ఫర్ టీజీటీ సైన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్, అంటే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీలో ఏదైనా 2 subjects డిగ్రీలో ఉండాలి. దాంతోపాటు బీఈడి లేదా బీఈడి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇంకా సీటెట్ అయినా పాస్ అయి ఉండాలి, లేదా మామూలు మన స్టేట్ టెట్ అయినా కూడా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ మ్యాండటరీ. సో కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. సో ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి వచ్చినట్లయితే బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ స్కూల్స్ సర్టిఫికేట్ అనేది ఎగ్జామ్ అనేది క్వాలిఫై ఉండాలి విత్ మినిమమ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేదా పెయింటింగ్ లేదా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్. ఇంకా మ్యూజిక్ టీచర్కి వచ్చినట్లయితే మ్యూజిక్ టీచర్ ఎలిజిబిలిటీ ఏంటంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్లో 50% మార్క్స్ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి, లేదా బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేసి ఉండాలి. ఇంకోటి వచ్చేసి కాంపిటెన్స్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇంకా డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ మ్యూజిక్ టీచర్ ఇలా ఉంటే కూడా ఇంకా మంచిది. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బీసీఏ చేసి ఉండాలండి. నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్, అంటే క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఇంకా 2 years ఉంటే మంచిది. ఇంకా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ అయినా అయి ఉండొచ్చు. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా. లైబ్రేరియన్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేస్తుండాలి, లేదా 2 years లైబ్రేరియన్గా వర్క్ చేస్తుండాలి ఎక్స్పీరియన్స్. ఇంకా 1 year సర్టిఫికేట్ లేదా 1 year కంప్యూటర్ అప్లికేషన్లో సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఇంకా నోట్ ఏంటంటే 65 years లోపల ఉన్న రిటైర్డ్ టీచర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఓన్లీ ఆన్లైన్. మీరు ఫిజికల్గా ఇచ్చేది ఏం లేదండి, డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం రెసిడెన్షియల్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అక్కడ డ్యూటీస్ వాళ్ళు ఏదైతే అసైన్ చేస్తారో చేయడానికి మీరు రెడీ ఉండాలి. ఇంకా ఉమెన్ ఫ్యాకల్టీకి గర్ల్స్ లేదా బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. మెన్ ఫ్యాకల్టీకి మాత్రం ఓన్లీ బాయ్స్ స్కూల్స్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. Candidates will be terminated or removed from the part-time outsourced service without any information. ఇది పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి సో ఏ టైంలోనైనా తీసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం 3 థింగ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇచ్చిన లింక్కి. నేను ఆల్రెడీ ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు డైరెక్ట్లీ ఇక్కడ నుంచే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు సెలెక్ట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ స్కూల్స్. మీరు ఏదైతే స్కూల్స్లో చేయాలనుకుంటున్నారో వాటి ప్రిఫరెన్స్ ఆ ఆర్డర్ని అయితే మనము ముందుగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెమ్యునరేషన్ వచ్చేసి ఫర్ సబ్జెక్ట్ టీచర్స్ 30,000 పర్ మంత్, ఫర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ మ్యూజిక్ టీచర్స్కి అయితే 20,000 పర్ మంత్, ఫర్ లైబ్రేరియన్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 17,000 పర్ మంత్గా శాలరీ ఉందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంకా క్లియర్గా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు, అప్లై చేసేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.